హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. సో వీళ్ళకి సంబంధించి మనకి ఏంటంటే ఈ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఉందో, సో దీని గురించి చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని. సో దానికి సంబంధించినట్టే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎన్టీఆర్ రిలీజ్ చేసినట్టు అంటే ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ బీఎస్సీ నర్సింగ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే 26/8/2025 రిలీజ్ చేయడం జరిగింది. ఈ అవైలబుల్ ఆన్లైన్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్లో మనకంటే వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు పక్కనే. సో వెబ్సైట్ కూడా మీరు చూసుకోవచ్చు. సో వెబ్సైట్ మనకి ఏంటంటే 27 అంటే ఈరోజు 3 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి 4/9/2025 7 PM వరకు అయితే మనం ఉండడం జరుగుతుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్టు, నెక్స్ట్ ఏంటంటే డేట్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్గా మనకి ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ రెగ్యులర్గా వెబ్సైట్ని అయితే మాత్రం విజిట్ చేయమని చెప్తున్నారు, రెగ్యులర్గా ఫాలో అవ్వమని చెప్తున్నారు. సో వాళ్ళు లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ వచ్చారే మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కూడా వీళ్ళు ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్లో ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫీజ్ పాయింట్ వస్తే బీఎస్ నర్సింగ్ 4 years కోర్స్కి వస్తే ఎస్సీ ఎస్టీ అది మన బీసీ క్యాండిడేట్స్కి అయితే 1,888 రూపీస్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. సో మనకి 1,600 ప్లస్ జీఎస్టీ యాడ్ చేశారు. మళ్ళీ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా కింద ఇవ్వడం జరిగింది. అలాగే అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2,360 రూపీస్ 2,000 ప్లస్ జీఎస్టీ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ నో ఆఫ్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. సో ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా మీరైతే మాత్రం ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి ఏమవుతుందంటే యాజ్ పర్ ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ రెగ్యులేషన్స్ ఇన్ మనకి ఏపీ ఎన్సెట్ 2025 అయితే మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ స్కోర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కిందని. సో ఇక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 58% అయితే రావాల్సి ఉంటుంది. 85 to 43 స్కోర్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి క్వాలిఫై క్రైటీరియా ఇవ్వడం జరిగింది. 40%, 48% ఇవ్వడం జరిగింది. 40 to 34 మార్క్స్ బిట్వీన్లో ఉంటుంది. సో జనరల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో వీళ్ళు 45th% ఇవ్వడం జరిగింది. అంటే 40 to 39 మార్క్స్ అయితే కట్ ఆఫ్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా